ఈరోజు మనం నాన్ వెజ్ పిజ్జా చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు కైమా, పిజ్జా బేస్, చీజ్, ఆయిల్, సాజీరా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కెచప్. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కడాయి పెట్టుకుని కొంచెం నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం సాజీరా, ఇది ఫ్లేవర్ కోసమేనండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దామండి. ఇది కొంచెం వేగిన తర్వాత కైమాని ముందుగా ఉడకబెట్టి కొంచెం ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక స్టీమ్ ఇచ్చి పెట్టుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ రెడ్గా వచ్చి వేగిన తర్వాత ఈ కైమాని దీంట్లో వేద్దాం. బాగా వేగుతున్నప్పుడు దీనికి మూత పెడదాం. ఒక 2-3 మినిట్స్ ఇలా కుక్ చేస్తే మెత్తగా ఉడుకుతుందండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది కదా. ఈ డ్రై అయిపోతున్నప్పుడు కొంచెం సాల్ట్ మన టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చండి. కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్ కూడా, అదే గరం మసాలా పౌడర్ అయినా వేయచ్చు, ఎవరి టేస్ట్ ప్రకారం. ఒకసారి తిప్పుదాము. డ్రై అయిపోయింది కదండి, ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంక ఈ స్టేజ్కి వచ్చాక ఆఫ్ చేసేద్దామండి. ఇంకా ఇప్పుడు మనం పిజ్జా బేస్ తీసుకుందామండి. ఎట్లా చేయాలనే చూద్దాం. ఓవెన్లో ట్రే తీసుకోవచ్చు, లేదంటే మీరు ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. నేను ముందుగా ఓవెన్ ట్రే చూపిస్తున్నాను మీకు. పిజ్జా తీసుకుని ఇట్లా కట్ చేసుకోవాలి. కొంచెం ఎందుకంటే తర్వాత కుక్ అయిన తర్వాత మళ్ళీ మనకు కష్టం అవుతుంది. టొమాటో కెచప్ని స్ప్రెడ్ చేద్దాం. దీనిపైన కైమా పెడదామండి. ఇప్పుడు దీని మీద ఇప్పుడు చీజ్ని గ్రేట్ చేసేసుకుందామండి. అది చీజ్ అనేది మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. ఎక్కువ కావస్తే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా. ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఇట్లా ప్యాన్ వేడి చేసుకుని వేడి ప్యాన్లో ఇది ఇట్లా పెట్టేద్దామండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం దీనికి ఇట్లా క్లోజ్ చేసి చూస్తూ ఉండాలండి దీన్ని కొంచెం. ఎందుకంటే ఇది మాన్యువల్ కదా, అదే కరెంట్లో అయితే బాగా వస్తుంది. ఇట్లా అయితే కొంచెం మనం చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. 5 నిమిషాలకు ఒకసారి చూసుకోండి, 10 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇదిగోనండి ప్యాన్ పిజ్జా కూడా రెడీ అయిందండి. ఇప్పుడు ఇదిగోనండి మనకు తయారైన తర్వాత ఇట్లా ఉంటుంది. దీనిపైన మనం కావాల్సిన సీజనింగ్స్, చిల్లీ ఫ్లేక్స్ కానీ, ఒరిగానో కానీ మన ఇష్టం వచ్చిన ఫ్లేవర్ వేసుకుని తినొచ్చు. దీన్ని కట్ చేద్దాము.